హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనుషుల ఆచార వ్యవహారాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ శకునాల రెండు రకాలుగా భావించవచ్చు. శుభశకునాలు మరియు అశుభ శకునాలు. ఏ పని ప్రారంభించినా శుభశకునం చూసుకొని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని మన నమ్మకం. మంచి శకునం ఎదురు రావడం వల్ల మనం తలపెట్టిన కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కాబట్టి మనకి చెడు జరిగే ముందు ఖచ్చితంగా కొన్ని శకునాలు ఎదురవుతాయి. అలాంటి చెడు సంకేతాలను ముందుగానే మనం పసికట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి. మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే ముందు మీకు ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా, ఎవరైనా ఏడుస్తూ ఎదురు వచ్చినా అది చాలా అపశకునం. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి అపశకునం ఎదురైనప్పుడు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అలాగే దేవునికి కొబ్బరికాయను కొట్టినప్పుడు అది పాడైపోతే దానిని అశుభ సంకేతంగా చూస్తారు. ఇలా జరిగితే మీ ఆరాధనలో ఏదో లోపం ఉందని అర్థం. అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మీ పూజకు దేవుడు సంతోషించాలని అర్థం. అలాగే మీరు పూజ చేసే సమయంలో దీపం కొండెక్కితే కూడా అది అశుభంగా భావిస్తుంటారు. ఇలా జరిగితే మీ ఇంటి యజమానికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే మీ ఇంటి పెద్దలకు కీడు సంభవిస్తుంది. ఇక ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కుంకుమ భరణి కింద పడితే అశుభానికి చిహ్నం. ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమని పండితులు అంటున్నారు. గుమ్మం మీద తుమ్మకూడదు. ఒకవేళ గుమ్మం మీద కనుక తుమ్మితే వెంటనే మీ చెయ్యిని కడుక్కోవాలి. అలాగే మన ఇంటి గుమ్మం మీద పొరపాటున కూడా కాలు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అయితే ఏ సమస్య వచ్చినా సరే శుక్రవారమే పోరాటానికి దిగవద్దు. శుక్రవారం నాడు మీ ఇంట్లో గొడవ జరిగితే ఎప్పటికైనా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవారు గడ్డం చేయించుకోకూడదు. మగవారు ఇలా చేస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. ఇంటి ఇల్లాలను మహాలక్ష్మితో పోలుస్తారు. కాబట్టి పెండ్లైన స్త్రీలు శుక్రవారం రోజున పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు. స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటి సంపద తొలగిపోతుంది. స్త్రీలు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి. మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనకూడదు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న చీపురును వాళ్ళకి కనబడకుండా జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మీ ఇంట్లో ఉన్న అష్ట ఐశ్వర్యాలు వారితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతారు. కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇక శుభశకునాల విషయానికి వస్తే పూజ సమయంలో దేవుళ్ళ విగ్రహాల నుంచి పువ్వులు రాలడాన్ని చాలా శుభసూచకంగా భావిస్తారు. అదేవిధంగా దేవుని ఎదుట మీరు వెలిగించే దీపం పూర్తిగా కాలిపోయిన దానిని శుభసూచకంగా భావిస్తారు. ఇలా జరిగితే మీపై దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థం. చాలామంది కలలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలా కలలో దేవుడు కనిపిస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం. దేవతలు కలలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల మంత్రాలు సహాయపడతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు. మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం మీ చూపుడు వేలుకు బంగారపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే బంగారపు ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసొస్తుంది. గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు. ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వెండి ఉంగరం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటారు. అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆవు అరుస్తున్న శబ్దం వినిపించినా, మీకు ఆవు ఎదురొచ్చినా మీకు శుభం
సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. మీ సంపద కూడా పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలు పొందుతారు. జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు. స్త్రీలకు నెలసరి వచ్చిన 1వ రోజున, 4వ రోజున, అలాగే 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. పెండ్లైన ఆడవారు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది. కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే పెండ్లైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు. ఇది మీ ఇంటికి మంచిది కాదు. అలాగే శుక్రవారం మాత్రం పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాన్ని వండకూడదు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం. కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇక చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.